తాతయ్య, ఏంట్రా? అమ్మ నాన్ననెందుకు రమ్మందో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. నేను అడిగితే అమ్మ చెప్పట్లేదు తాతయ్య. మీకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి మీ నాన్నను రమ్మందిరా. మీరైనా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి తాతయ్య. చెప్పండి తాతయ్య. భార్యాభర్తలు విడివిడిగా ఉంటే ఎన్ని సమస్యలుంటాయో మీ అమ్మకి నాళ్లకు అర్థమైంది. అర్థం చేసుకుంది కాబట్టే మనసు మార్చుకొని మీ నాన్నతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. అమ్మ ఎప్పటికీ అలా చెయ్యదు తాతయ్య. రేయ్, మనుషులెప్పుడూ ఒకేలా ఉండర్రా. పరిస్థితులను బట్టి ఆలోచనలు, అభిప్రాయాలు మారుతుంటాయి. ఇక మీదట ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకున్నానని చెప్పింది కదరా. అంటే ఇక మీదట నువ్వు, మీ నాన్న, మీ అమ్మ అందరూ కలిసి ఉంటారని అర్థం. ఈ నిర్ణయం మీ అమ్మ ఎప్పుడూ తీసుకుని ఉండాల్సిందిరా. ఇప్పటికైనా మీ అమ్మ మనసు మారినందుకు మనం చాలా సంతోషించాలరా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావా బాబు? బాగున్నారా? స్కూల్కి వెళ్ళలేదు అజయ్? నువ్వు వచ్చావన్న ఆనందంలో వాడికి మాటలు రావడం లేదు బాబు. నాది కూడా అదే పరిస్థితి. నువ్వు పద బాబు. రా బాబు. అమ్మా మీనాక్షి, అబ్బాయి వచ్చాడమ్మా. వస్తున్నాను బాబాయ్. కూర్చో బాబు, అమ్మాయి లోపలుంది. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. ఎలా ఉన్నారు? ఫైన్. మంచినీళ్ళు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నన్ను గుర్తు చేసుకున్నందుకు నీకు కూడా థ్యాంక్స్. కాఫీ తీసుకోండి. కాఫీ వేడిగా ఉంటే మీకు ఇష్టం కదా, చల్లారిపోతుంది, తాగండి. నువ్వు ఏ క్షణంలో పిలిచినా వచ్చి నీకు కావలసిన సహాయం చేస్తాను. వెళ్ళొస్తాను తల్లి. మంచిది స్వామి. జై శ్రీరామ్. స్వామి, ఇన్ని రోజులు నేనెందుకు నా భర్తకి దూరంగా ఉన్నానో నీకు తెలుసు. దూరంగా ఉంటేనైనా నా సమస్యలు, కష్టాలు తగ్గి నాకు మనశ్శాంతి దొరుకుతుందనుకున్నాను. కానీ సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సమస్యల నుంచి బయటపడ్డానికి నేను ఏం చెయ్యాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మా మధ్య ఉన్న 3 ముళ్ల బంధమే అడ్డొస్తోంది. ఈ పరిస్థితులు మారాలన్నా, ఇప్పుడున్న సమస్యల్లోంచి బయటపడాలన్నా, నా బిడ్డ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం కలగకూడదన్నా మా మధ్యనున్న బంధాన్ని తెంచుకోవడమే నా ముందున్న పరిష్కారం. అందుకే ఆ 3 ముళ్ల బంధాన్ని తెంచుకొని నా భర్త నుండి శాశ్వతంగా విడిపోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నువ్వు నాకు అండగా ఉన్నావు.
ఇప్పుడు కూడా నా నిర్ణయాన్ని మన్నించి నా కోరిక నెరవేరేలా చేయి స్వామి. ఏ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా ఆ దంపతుల్ని, నా సీతారాముల్ని చూసుకుంటూ ఆనందించే ఈ హనుమంతుడు భార్యాభర్తలు విడిపోవడానికి సహాయం చెయ్యమని అడిగితే నేను తట్టుకోగలనా తల్లి? నీ బాధను చెప్పుకున్నావు తప్ప నా బాధను అర్థం చేసుకోలేకపోయావు. నా సహాయం కోరి నన్ను సంకటంలో పడేశావు కదమ్మా. అమ్మా, సీనియర్ ఇంకా రాలేదేంటమ్మా? సీనియర్కి నువ్వంటే చాలా ఇష్టం కదమ్మా. నిన్ను ప్రేమించే సీనియర్ నువ్వు విడిపోదాము అంటే ఒప్పుకుంటారా అమ్మా? నీకు విడాకులు ఇస్తారా అమ్మా? సీనియర్ అంత త్వరగా మనల్ని వదలరమ్మా. నాకెందుకు అనుమానంగానే ఉంది. నాకు కూడా అనుమానంగానే ఉంది జై. నన్ను దూరం చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ. నువ్వు ఆయన్ని విడాకులు అడిగినప్పుడు అలాగే అన్నారు కదమ్మా. అప్పుడన్నారా, ఇప్పుడేమంటారో చూడాలి. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? ఏదో మాట్లాడాలన్నారు. అందుకే వచ్చాను. టెన్షన్లో ఉన్నావేంటి మీనాక్షి? నువ్వు అడిగిన దానికి నేను ఏమంటానని భయపడుతున్నావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఏది అడిగినా ఇస్తాను. నువ్వేం టెన్షన్ పడకు మీనాక్షి. నీ డిసిషన్లో ఎలాంటి మార్పు లేదు కదా? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే నేను ఏ పనైనా చేస్తాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేను అనుకున్నది చెప్పావు. గుడ్. నేను ఈ లైఫ్లో లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పావు. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీకు విడాకులు ఇస్తాను. నువ్వు చెప్పినట్టు ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగలేదు. కానీ జరగాలి. అది నాతోనే మొదలవ్వాలి. నువ్వు రెడీయా? చెప్పు. మీరు చెప్పిన పద్ధతులు విడిపోవడానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. నీ కోరిక త్వరలో నేను నెరవేరుతుంది.